రామచంద్రపురం బాలిక హత్యపై పోలీసులు సంచలన నిజాలు వెల్లడించారు. నిందితుడిని అతి ప్రవర్తనే పట్టించింది. అక్క అని పిలుస్తూ ఆమె కూతురిని హత్య చేసినట్టుగా ఎస్పీ వెల్లడించారు. బాలిక ఉంటున్న బిల్డింగ్లోనే షాప్ నిర్వహిస్తున్నాడు నిందితుడు. బాలిక తల్లిదండ్రులతో నిందితుడు పెయ్యాల శ్రీనివాస్కు సన్నిహిత సంబంధాలున్నట్టుగా ఎస్పీ వెల్లడించారు. చెల్లి పెళ్లి చేసేందుకు శ్రీనివాస్కు ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఈ నేపథ్యంలోనే చోరీకి యత్నించాడు శ్రీనివాస్. బాలిక చూసి ఎందుకు వచ్చావని ప్రశ్నించడంతో తల్లిదండ్రులకు చెబుతుందేమోనంటూ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. అనంతరం ఫ్యాన్కు ఊరేసుకున్నట్లుగా చిత్రీకరించాడు. హత్య తర్వాత బాలిక స్కూల్కు వెళ్ళి సీసీ ఫుటేజ్ తీసుకొని శ్రీనివాస్ హడావుడి చేశాడు. పోలీసులకు కూడా మెసేజ్ పెట్టాడు శ్రీనివాస్. దీంతో శ్రీనివాస్పై పోలీసులకు అనుమానం వచ్చింది. విచారణలో హత్య చేసినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడు. మొత్తం మీద ఈ హత్యోదంతం తీవ్ర కలకలం రేపింది. హనీ హత్య వ్యవహారంతో ఒక్కసారిగా అనేక అనుమానాలు తలెత్తాయి. ఆమె బలవన్మరణం చెందినట్టుగా తొలుత భావించినప్పటికీ తల్లి అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా అది హత్యగా గుర్తించారు. అయితే నిందితులు ఎవరన్నది పోలీసులు చాలా ప్రిస్టేజియస్గా తీసుకొని దర్యాప్తు చేశారు. చివరికి వాళ్ళ ఇంటికి తరచుగా వచ్చే శ్రీనివాసే ఈ హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు నిర్ధారించారు. దొంగతనం చేస్తున్న క్రమంలో అమ్మాయి చూడడంతో రంజిత అలియాస్ హనీ చూడడంతో అమ్మాయి ఎక్కడ చెప్తుందేమోనన్న భయంతో, తన దొంగతనం బయటపడుతుందేమోనన్న భయంతో ఈ దుర్మార్గుడు అతికిరాతంగా అమ్మాయిని చంపి అమ్మాయిని ఆత్మహత్య చేసుకున్నట్టుగా బలవన్మరణం చేసుకున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఇక నిందితుడికి ఆ అమ్మాయి తల్లిదండ్రులతో కూడా పరిచయం ఉంది. తరచూ ఇంటికి చిన్న చిన్న అవసరాలకి వస్తూ పోతుండేవాడు. ఏదైనా అవసరం ఉంటే కూడా బయట నుంచి వస్తువులు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఈ నేపథ్యంలోనే ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. చెల్లెలి పెళ్లి కారణంగా ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ దొంగతనం చూసిన అమ్మాయిని ఏకంగా హత్య చేశాడు. ఇక పోలీసుల విచారణ నిందితుడు మొత్తం వ్యవహారం ఒప్పుకున్నాడు. ఇదిగో ఆ నిందితుడు శ్రీనివాస్ని పోలీసులు మీడియా ఎదుట హాజరుపరిచారు. ముసుగేసుకున్న ఈ దుర్మార్గుడే ఈ చిన్నారి హనిని హత్య చేశాడు. అతి కిరాతకంగా హత్య చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా నంగనాచిలా దొంగ వ్యవహారం నడిపాడు. పోలీసులకే కళ్ళుగప్పే ప్రయత్నం చేశాడు. అచ్చం కుక్కడపల్లి సహస్ర కేసును పోలిన ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఇక అనేక సంచలన నిజాలు పోలీసులు వెల్లడించారు. ఒక్కసారి ఆ జిల్లా ఎస్పీ ఏం మాట్లాడారు చూద్దాం. మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పడానికి ఇక్కడ వచ్చాము. మన 4th November 2025 ఒక మైనర్కి తన ఇంటిలో హ్యాంగింగ్ బాడీ మాకు దొరికింది. సో వెంటనే దట్ బాడీ వాజ్ షిఫ్టెడ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్ టు ద హాస్పిటల్. మా టీమ్ వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ వెళ్ళి దే కలెక్టెడ్ ఎవిడెన్సెస్. అక్కడ మాకు ఒక వెరీ క్లియర్ ఛాన్స్ ప్రింట్ కూడా దొరికింది. మిగతా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేశాము. అది బాడీకి కూడా మన రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్ మార్టం చేయడం జరిగింది. సో అది పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ మీద అండ్ మాకు దొరికిన ఎవిడెన్సెస్ అండ్ ఛాన్స్ ప్రింట్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసి అది మర్డర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఇన్పుట్స్ వి అరెస్టెడ్ వన్ అక్యూజ్డ్ నేమ్ పెయ్యాల శ్రీనివాస్. ఈ యూస్ టు అతను ఏంటంటే అక్కడ సేమ్ బిల్డింగ్లో క్రింద ఉన్న ఒక జిరాక్స్ షాప్లో పని చేసినవాడు అండ్ హీ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ టు మీడియా ఆల్సో. అండ్ ఏం జరిగింది అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హీ వాజ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ లోన్ అండ్ చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నారు అతను. అండ్ రెగ్యులర్ ఈఎంఐస్ అండ్ అతని చెల్లి పెళ్ళి కోసం కూడా హీ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూ. అది గురించి అదే రోజు అంటే దట్ అది పాప ఈవినింగ్ 4:30కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. అది తర్వాత అరౌండ్ 5:30 అతను పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్. అతను నాక్ చేసి లోపల వెళ్ళారు. ఇప్పుడు పాప లోపల ఉన్నాయి. అప్పుడు అతనికి తెలుస్తుంది ఇది మదర్ ఈజ్ నాట్ అట్ హోమ్. సో అతను బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఈవెంట్ అది
ఏమి దొంగతనం చేసిన కోసం అక్కడ వెళ్ళారు. చెక్ ఇస్తాం ప్రాపర్టీ, గోల్డ్ ఐటమ్స్ ఆఫ్ క్యాష్ ఇస్ దేర్. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఈవెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్. మామూలుగా కూడా ముందు కూడా పరిచయం ఉంది. ఈ యూస్ టు గో టు ద హౌస్ అండ్ అప్పుడు చిన్న చిన్న పని కోసం అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కోసం ఈ యూస్ టు గో టు ద హౌస్ ఆఫ్ ద విక్టిమ్. సో అది రోజు వెళ్ళినప్పుడు ఈవెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్ టు చెక్ వెదర్ సమ్ అవైలబుల్ ఐటమ్స్ ఆర్ దేర్. అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే మీరు ఎందుకు వచ్చారు, షీ ట్రై టు స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అండ్ అతనికి కొంచెం కంగారు పడింది. అప్పుడు ఈ గాట్ ఇన్ టు టెన్షన్ దట్ ద గర్ల్ మైట్ టెల్ దిస్ టు ద మదర్. అప్పుడు వన్ థింగ్ లెట్ టు ద అదర్ అండ్ అతను ఆమెకి స్మాదర్ చేశారు. అది మన రిపోర్ట్లో కూడా వచ్చింది. కొన్ని కన్ఫ్యూజన్ మార్క్స్ అండ్ గమ్ బ్లీడింగ్ కూడా ఉంది ఆమెకి. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఎవిడెన్సెస్ వీ హ్యావ్ అరెస్టెడ్ వన్ అక్యూజ్డ్ అండ్ ఇప్పుడు కూడా ఫర్దర్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఆల్సో. మాకు ఒక మెడికల్ రిపోర్ట్ కూడా రావాలి దీంట్లో. సో బేస్డ్ ఆన్ ఫర్దర్ ఎవిడెన్సెస్ విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద కేస్. అంటే మీరు ఈ కేసులో మదర్ ఇంటి ఓనర్ని చూసిగా ధైర్యంగా చెప్పారు. ఎట్లా మీరు క్యాచ్ చేయగలిగారు? ఈ క్లూస్ ఎట్లా ఇతను అనేది నేను చెప్పాను కదా. క్లూజ్ అంటే మా క్లూజ్ టీమ్స్ అక్కడ వచ్చి చెక్ ద ఫ్యాన్ ఇక్కడ మన బాడీ దొరికింది. అది ఫ్యాన్కి చెక్ చేశారు. కూడా మాకు చాలా క్లియర్గా ప్రింట్ దొరికింది. అది ప్రింట్కి మిగతా అక్కడ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఇట్ మ్యాచ్ టు ద అక్యూజ్డ్. అతను సిడిఆర్ కూడా చూస్తే అతను లొకేషన్ ఆ టైంకి అక్కడే వచ్చింది. మిగతా వాడికి కూడా కొంచెం మనకి వెరిఫై చేసి ఇంటర్వ్యూట్ చేసి మీకు పట్టుకున్నాం దట్ హీ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ట్రబుల్ అండ్ హీ న్యూ ద హౌస్ లైక్ ఇంటి వాడికి తెలిసిన వాడు అవుతుంది. సో బేస్డ్ ఆన్ ఆల్ ఎవిడెన్సెస్ టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దట్ సో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో అలా సీసీ ఫుటేజ్లో కూడా చెక్ చేస్తే ఎవరో దొరకలేదు ఫస్ట్. రెండో ఇష్యూ పాప లోపల గడేసుకుందని చెప్పారు. సో ఎలా ఓపెన్ చేయగలిగాడు? దానికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది జరిగింది. అంత చేశాను. అండ్ సీసీటీవీ కెమెరాస్ అంటే అతను అంత సిడిఆర్ అండ్ సీసీటీవీ అంతా చెక్ చేసిన తర్వాత వీ హ్యావ్ కమ్ టు దిస్ కన్క్లూజన్ దట్ హీ వాస్ ప్రెజెంట్ ఎట్ ద సీన్ ఆఫ్ అఫెన్స్ అట్ దట్ టైమ్ అండ్ వీ హ్యావ్ అ వెరీ క్లియర్ ఛాన్స్ ప్రింట్ ఆల్సో విచ్ హెస్ మ్యాచ్ టు ద అక్యూజ్. మదర్ కూడా చూపించారు. అది అతను ఏమన్నా అమ్మాయిని కొట్టడం కానీ బాగా ప్రతిఘటించడం కానీ జరిగిందా? పాప అది వీఆర్ a team of doctors has examined the body. We are waiting for the final official report. అది వచ్చిన తర్వాత విల్ డిసైడ్ ఫర్దర్. ఎప్పటి వరకు అది ఫైనల్ రిపోర్ట్ వస్తే విల్ బి ఏబుల్ టు డిసైడ్. నిందితుడు నుంచి మనం రాబట్టిన అది ఎంత చెప్పాను మీకు. అది ఒక డీటెయిల్డ్ ఇష్టం మీకు. దీంట్లో అంతా ఇన్ఫర్మేషన్ ఉంది అక్యూజ్ గురించి అండ్ ఆల్ వైల్ హీ వాజ్ కమింగ్ అవుట్ సైడ్. అది గేట్ పక్కన ఒక హోల్ ఉంది. దీని నుంచి హ్యాండ్ పెట్టి హీ క్లోజ్ ద డోర్ ఫ్రమ్ ఇన్సైడ్. ఓకే, థ్యాంక్ యూ అండి. వాళ్ళ మదర్